హాయ్ గాయ్స్, రివ్యూ ఆఫ్ ద మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడే కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నా వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. సో మూవీ ఓకే చూడొచ్చు. అయితే ప్రీవియస్గా నేను చూసిన మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే 2 కళాఖండాలు చూశాను. ఆ 2 మూవీస్ గురించి కూడా రివ్యూస్ ఇచ్చాను. ఈ 2 కళాఖండాలతో పోలిస్తే ఈ కళాఖండం అయితే నాకు నచ్చింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఉంది. ఏదైతే కొంచెం కొత్తగా ఈ మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే స్టోరీ ఉందో దాని మీదే బేస్ అయి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా మూవీ మొత్తం అదే స్టోరీ మీద బేస్ అయి వెళ్తూ ఉంటుంది. ఆ తీసుకున్న స్టోరీ చాలా బాగా అనిపిస్తుంది, కొత్తగా ఉంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా మేజర్ ఆఫ్ ది హైలైట్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎవరంటే మూవీలో గెటప్ శ్రీను గారు. ఈయన మాత్రం ఏ క్యారెక్టర్ ఆ స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ స్టైల్కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్ట్ చేయడం. ఆయన అసలు ఒక బుల్లితెర కమల్ హాసన్ అనే నాగబాబు గారు అప్పట్లోనే ఒక ఇది ఇచ్చారు మార్క్ ఆయనకి. సో అది ఎలాగో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఈ మూవీలో కూడా చాలా 100% న్యాయం అయితే చేశారు. ఫన్ చాలా బాగా జనరేట్ అవుద్ది మూవీలో. సత్య గారు అండ్ గెటప్ శ్రీను గారు వీళ్ళిద్దరు కలిసినప్పటి దగ్గర నుంచి ఫన్ చాలా బాగుంటుంది. అండ్ ప్రదీప్ మాచిరాజ్ గారు ఆయన టైమింగ్ కూడా తెలుసు కాబట్టి యాంకరింగ్గా ఉన్నప్పుడు ఆయన ఫన్ ఎలా ఉంటుందో, ఆయన టైమింగ్ ఎలా ఉంటుందో, ఆ ఒక స్పాంటేనియస్ డైలాగ్స్ ఈ మూవీలో కూడా కొన్ని సీన్స్లో పేలుతాయి, బాగానే అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఆ విలేజ్లో ఉన్న కుర్రాళ్ళు అందరూ కూడా బాగానే ఉంటాయి. ఏదైతే ఇంకా దీపికా పిల్లి క్యారెక్టర్ కూడా ఆవిడ చాలా బాగానే చేసింది. ఫస్ట్ టైం అనుకుంటా ఆవిడ హీరోయిన్గా ఈ మూవీ యాక్ట్ చేయడం. నాకు తెలిసి మరి ముందు ఏ సినిమాలో యాక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ మూవీలో మాత్రం చాలా బాగా అనిపించింది, చాలా బాగా యాక్ట్ చేశారు. ఏదైతే వీళ్ళిద్దరు కాంబినేషన్ ప్రదీప్ మాచిరాజు అండ్ దీపికా పిల్లి వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలేజ్లోనే జరుగుతుంది. ఈయన ఒక ఇంజనీర్ అన్నమాట ప్రదీప్ మాచిరాజు. ఆ ప్రాజెక్ట్ పని మీదే దీపికా పిల్లి వాళ్ళ విలేజ్కి రావడం జరుగుతుంది. సో దాని మీద బేస్ అయ్యి అంతా ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తూ ఉంటుంది స్టోరీ. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సిటీలో ఉంటుంది అంతా, మిగతా అంత పార్ట్ అంతా సిటీలో జరుగుతుంది. అక్కడ కూడా చాలా ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వెన్నెల కిషోర్ గారు ఎంటర్ అవుతారు. ఆయన ఉన్నంతసేపు కూడా కామెడీ చాలా బాగా జనరేట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది కూడా. అండ్ ఇంకా బ్రహ్మాజీ గారు ఉంటారు, ఆయనతో కూడా చాలా బాగా ఫన్ ఉంటుంది. లాస్ట్లో బ్రహ్మానందం గారు ఎంటర్ అవుతారు, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా ఓవరాల్గా ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. బోరింగ్ అంటే ఒక ఫస్ట్ హాఫ్లో 45 మినిట్స్ దాకా కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు, కానీ మిగతా ఓవరాల్గా తీసి పారేయాల్సినంత సినిమా అయితే కాదు. వెల్ అండ్ గుడ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు. ఇందులో ఎలాంటి సెన్సార్, ఎలాంటి వల్గారిటీ ఏమీ ఉండదు. సాంగ్స్ ఒక్కటే డ్రాబ్యాక్ ఈ మూవీకి. మైనస్ ఏంటంటే మూవీలో మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ అస్సలు ఇంకొంచెం ఫోకస్ చేసి ఉండుంటే, దాని మీద ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే మ్యూజిక్ పరంగా మూవీకి ఇంకా మంచి నేమ్ రావచ్చు. మ్యూజిక్ ఒక్కటే డ్రాబ్యాక్ ఈ మూవీకి. ఫస్ట్ హాఫ్లో ఏవో చాలా సాంగ్స్ వస్తాయి, ఒక ఐటెం సాంగ్ సడన్గా వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. అది ఒక సడన్గా సిచ్యువేషన్ తగ్గట్టు రాదనమాట, సడన్గా వస్తాయి. సెకండ్ హాఫ్లో కూడా 2 సాంగ్లు ఉంటాయి, పర్లేదు. మిగతా సాంగ్స్ మాత్రం అంత అనిపించవు. సో ఓవరాల్గా అయితే మ్యూజిక్కి కొంచెం డ్రాబ్యాక్ మూవీకి. మిగతాదంతా ప్రదీప్ మాచిరాజు గారి యాక్టింగ్ కానీ, ప్రదీప్ మాచిరాజు అండ్ దీపికా పిల్లి వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా అనిపించింది మూవీలో. ఎస్పెషల్లీ మన గెటప్ శ్రీను, మన సత్య వీళ్ళిద్దరిది చాలా హైలైట్ ఈ మూవీకి. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫన్ అయితే నవ్వుకోవచ్చు మూవీలో మాత్రం 100%, నో డౌట్. సో ఇదనమాట. అంటే ఆ కళాఖండాలతో పోలిస్తే ఈ మూవీ మాత్రం చాలా బెటర్. సో అదనమాట. ఇంతే గైస్ నా వీడియో. ఎవరైనా ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా రిప్లై ఇస్తాను. సో ఇంతే గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లే. మీరు లైక్ చేయండి, నా వీడియోని లైక్ చేస్తేనే చాలామందికి యూట్యూబ్ అన్నది రికమెండ్ చేస్తుంది, రీచ్ అవుతుంది. చాలామంది నా వీడియోని కూడా చూడగలరు, వాళ్ళు కూడా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు నా ఛానల్ని. సో అందుకే లైక్ చేయమని చెప్తున్నా. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్. జై హింద్.